హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు 143 ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. దేవుడు మనస్ఫూర్తిగా కోరుకున్నాం. చూడండి, బక్రీద్ ఉంది, అందుకే 10 రోజుల నుంచే మా వాళ్ళు ఒక్క పొద్దులు. ఎందుకంటే మనం ఉన్నాం కదా, ఖాళీగా చేయాలి కదా, ఖాళీ కాబట్టి చేయాలా. ఇంకా ఎప్పటికప్పటికి చెప్పాడు. ఇవి గేమాతలు చేయడానికి పిండి అయితే కలిపి పెట్టాను. ఇంకా అలాగే చక్కెర పాకము. ఇంక ఇది వచ్చేసి అది పప్పుతో సూప్ అనమాట, ఆదర్శ్ సూపు, ఆదర్శ్ షోర్బా అంటారు. ఇంకా అలాగే బ్యాళ్ళు, కందిబ్యాళ్ళు, ఉల్లిపాయ అండ్ తెల్లగడ్డ అండ్ ఉల్లగడ్డ, ఇది వచ్చేసి కోస అనమాట. ఇవన్నీ క్లీన్ చేసి ఇలా ఉప్పులుగా కోసేసాను. ఇందులో వాటర్ అనేటివి వేసుకున్నాం. ఇంక ఇందులోనే సాల్ట్ అనమాట. ఇంక ఇప్పుడు దీన్ని అయితే పొయ్యినైతే పెట్టేసి ఉడికించుకున్నాం. దీన్ని 1 గంట అలా పక్కన పెట్టేస్తే పొంగుతుందనమాట. ఎంత పొంగితే అంత పర్ఫెక్ట్గా గేమాతలు అనేవి వస్తాయి. అప్పటికప్పటికి చెప్తే ఎలా చేస్తారండి, మళ్ళీ మంచిగా రావాలంట. మంచిగా ఎలా వస్తాయి, వచ్చిన కాడికి చేస్తా, అప్పుడు అడిగినప్పుడు సమాధానం చెప్తాను. చూడండి, పప్పు కూడా ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు జీలకర్ర పొడి వేయండి. ఇప్పుడు దీన్నంతా కలబెట్టేసుకోండి. చూడండి, మొత్తానికైతే ఉడికాయి కదా, ఇంకొక 5 నిమిషాలు ఉడకనివ్వండి. పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు చల్లారించుకుందాం. పప్పు అంతా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు దీన్ని అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా అంతా మిక్సీ పట్టుకొని ఇలా మళ్ళీ ఇలా అదే బండిల్లో అయితే వేసేసాను. ఇప్పుడు దీని అంతా ఒకసారి కలబెట్టేసుకొని దీంట్లో అయితే ఒక సగం ఉప్పు నిమ్మకాయ పిండండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి పొయ్యి మీద పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అలా ఉడకనివ్వండి. ఇలా పొయ్యిని పెట్టేసుకొని ఇలా కలబెట్టుకుంటూ ఉడికించుకోండి. లేదంటే కలబెట్టుకున్నామంటే తొందరగా అడుగంటేస్తుంది అన్నమాట. ఓకే, ఫైనల్లీ అయితే ఆదర్శ్ షోర్బా అయిపోయిందనమాట, బ్యాళ్ళ సూపు. దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు గేమాతలు అయితే చేసుకుందాం. చూడండి, పిండి కూడా మంచిగా పొంగింది కదా. ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా అంతా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు పొయ్యి మీద అయితే ఆయిల్ పెట్టుకున్నాం. పొయ్యి మీద అయితే ఆయిల్ పెట్టేసుకోండి, డీప్ ఫ్రైకి సరిపోయేమైనా. ఇప్పుడు ఇందులో మనం చిన్న చిన్న ఉండలుగా అయితే వేసుకున్నాం. ఒక చేత్తో స్పూన్ పట్టుకొని ఒక చేత్తో పిండి తీసుకొని వేస్తారు. నాకైతే వాటం లేదు, వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇలా మొత్తం అన్నీ వేసేసుకున్నారు కదా. ఇప్పుడు వీటన్నిటినీ కలబెట్టుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కలబెట్టుకుంటూ వేయించుకోండి. కలబెట్టుకుంటూనే ఉండాలి, అప్పుడే మంచి కలర్ వస్తాయన్నమాట. మనము ఇలా కలబెట్టకుండా అట్టే పెట్టామనుకో, ఒక పక్క అది కలర్ వస్తుంది, వేగుతుంది, ఇంకొక పక్క అలాగే తెల్లగా ఉంటుంది. కాబట్టి ఇలా పైకి కిందికి కలబెట్టుకుంటూ వేయించుకోవాలి. చూడండి ఎంత బాగా మంచి రంగు వచ్చాయో. ఇలా కలబెట్టుకుంటేనే వీటిని చేసుకోవాలన్నమాట, లేకపోతే ఒక పక్క తెల్లగా ఒక పక్క రెడ్గా ఉంటాయి. ఇప్పుడు వీటిని అయితే మనం బౌల్లోకి అయితే తీసుకుందాం. ఇలా అన్నీ తీసేసాను. ఇంకా మళ్ళీ ఇంకా కొంచెం పిండి ఉంది కదా, ఆ పిండి కూడా వేసాను. ఇప్పుడు వీటన్నిటిని కలబెట్టుకుందాం. ఫైనల్ అయితే గేమాతలు అయితే అయిపోయాయి. కొబ్బలు కూడా చేయమన్నాడు, ఇంక దీంట్లో పెట్టేసాను. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా ఎయిర్ ఫ్రైలో పెట్టేద్దాం. ఇప్పుడు దీనిపైన అయితే చక్కెర పాకం అయితే వేసుకుందాం మనం.
ఇలా పాకమంతా వేసుకొని కలబెట్టేసుకోండి. మొత్తానికైతే అన్నీ ఇలా అయితే చేసి పెట్టేసాను చూడండి. ఇదండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకే బాయ్.